దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. వాస్తవంగా మనమైతే క్విజ్ ప్రోగ్రామ్ చేసుకోవాలి, కానీ మన నిండు దినం నాకు కలిగిన పనుల భారం బట్టి దాన్ని నేను కంప్లీట్ చేయలేకపోయాను. యాక్చువల్లీ ఫ్రైడే దినం దాన్ని నేను ఫైనల్ టచ్ ఇస్తాను, అంతా రెడీ చేసి పెట్టి ఫ్రైడే దినము అవన్నీ కూడా సపరేట్ గా ఏ క్వశ్చన్ క్వశ్చన్ గా వాటన్నిటిని కూడా నేను ఫ్రేమ్ చేసి పెడతాను. నిన్న నాకు ఆ సమయం దొరకలేదు, నిన్న మార్నింగ్ నుంచి నాకు బిజీ ఉన్నాను. అందును బట్టి మరి దేవుని చిత్తమైతే మండే దినము క్విజ్ ప్రోగ్రాము జరిపించుకుందాం. ఈ ఉదయ కాలము దేవుని వాక్కులో నుంచి మరి మనము ఏదైతే ఒక సిరీస్ ఆఫ్ మెసేజ్ గా అమ్మాయి నుండి అమ్మమ్మ వరకు అనేటువంటి ఆ సిరీస్ ఆఫ్ మెసేజ్ గా మనము ధ్యానిస్తున్నాము. మొన్నటి దినము అమ్మాయిలు అంటే కుమార్తెలు అనేటువంటి వారి గురించి మనము ధ్యానించాము. మరి ఒక చిన్న కుమార్తె గృహంలో మరి పుట్టినటువంటి కుమార్తె దగ్గర నుంచి ఆమె ఏ స్టేజ్లో గృహంలో ఆ బాధ్యతల్లో ఉంటది, చివరికి ఒక అమ్మమ్మగా నానమ్మగా తన బాధ్యతలు ఎలా ముగిస్తుంది అనే విషయాలు మనము నేర్చుకుంటూ వస్తున్నాము. మొట్టమొదటిగా కుమార్తె గురించి మనము ధ్యానించాము. తర్వాత కుమార్తె ఏమవుద్దంటే పెరిగి పెద్దయ్యే క్రమంలో ఇంట్లో ఒక అక్కగానో ఒక చెల్లిగానో మార్చబడుద్ది. అంతేనా? ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నప్పుడు కదా, ఇంట్లో గృహంలో ఒక అక్కగానో ఒక చెల్లిగానో తను ఉన్నట్లుగా మనము చూడగలము. మరి బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప మరి అక్క స్థానంలో ఉన్న ఒక స్త్రీ, ఒక కుమార్తె, ఒక చిన్న ప్రాయం కలిగిన కుమార్తె చేసిన అద్భుత కార్యము, తనకు కలిగి ఉన్న ఆ యొక్క సాహస ధైర్యాల గురించి మనము ధ్యానిద్దాము. మిరియాము మరి మోషే యొక్క అక్కగా ఉన్నది. మరి మోషే జీవితం మనం చూసినట్లయితే అతను పుట్టినప్పుడు పరిస్థితులు ఎంతో వరీడ్గా ఉన్నాయి, ఎంతో భయానకంగా ఉన్నాయి. మరి అక్కడ మరి మగ పిల్లలను బ్రతకనీనటువంటి పరిస్థితిగా ఉన్నది. అటువంటి ఆ యొక్క మరి భయంకరమైన పరిస్థితుల్లో మరి ఆ యొక్క కుమారుడిని తల్లిదండ్రులు మరి ఒక ప్రత్యేకమైన వర్చస్సు ఆ కుమారుడిలో ఒక ప్రత్యేకత గమనించిన వారే ఆ కుమారుడిని తల్లిదండ్రులు దాచిపెడతారు. ఇక వాడిని దాచలేక 3 నెలల సమయం అయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ కుమారుడిని ఒక జమ్ము పెట్టెలో తీసుకొని ఆ తల్లి మరి దానికి జిగటమన్ను కీలు పోసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా, ఇప్పుడు ఆ తల్లి కుమారుడు గురించి తీసుకోవాల్సిన కేర్ అంతా తీసుకుంది. ఆ ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తుందంటే వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని దూరముగా నిలిచి ఉండెను. మామూలుగా కుటుంబాల్లో మనం చూస్తే మరి పిల్లలు పుట్టినప్పుడు ఏజ్ గ్యాప్ ఎంత ఉంటదంటే మామూలుగా 2 సంవత్సరాలు లేకుంటే 3 సంవత్సరాలు, మహా అయితే 4 ఇయర్స్ గ్యాప్ తో పిల్లలు ఉంటారు కదా. మరి మరి అట్టి విధంగా మరి ఈమెకి మధ్య మరి ఎంత వయస్సు తారతమ్యం ఉందో తెలియదు గాని, మరి ఆ మిరియాము అహరోనుల్లో ఎవరు పెద్దవారో కూడా తెలియదు. కానీ మరి ఇక్కడ అక్కగా ఆమె నిలిచున్నది. ఒకవేళ 8 సంవత్సరాల 9 సంవత్సరాల ప్రాయం కలిగిన కుమార్తె అయి ఉండొచ్చు. వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. మరి అక్కడ ఆ యొక్క ఆ ఫరో కుమార్తె రావటం, మరి ఆ పిల్లవాడిని పంపించటం, మరి వాడిని చూచిన తర్వాత వాడు ఏడుచుంటుండగా వాని ఎందుకు కనికర పట్టం, మరి ఆ పిల్లవాడిని మరి హెబ్రీ పిల్లలలో ఒకడని ఆమె చెప్తా ఉంటే అసలు ఈ చిన్న కుమార్తె మాట్లాడిన మాటలు ఎంత అద్భుతం అనిపిస్తాయి అంటే, అప్పుడు వాని యొక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అబ్బా చూడండి, అసలు ఒక చిన్న బిడ్డ హృదయంలో దేవుడు పెట్టిన ఆత్మ అభిషేకము, ఆ ఆత్మ తాకిడి, ఆత్మ తీవ్రత గురించిన మరి ఆత్మ తీవ్రతతో ఆ నిండిన మాటలు ఎలానో బయటకు వస్తున్నాయో చూడండి. నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు, వీడి హెబ్రీయుడు, ఆమెమో ఫరో కుమార్తె. ఆ ఫరో ఏం చేస్తున్నాడు?
మగపిల్లలందరినీ చంపివేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. మగపిల్లలు అసలు బ్రతకనీయొద్దని ముందు ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత కానుపు దగ్గర కానుపు పీటల దగ్గరే వాటిని చంపేయమని ఆజ్ఞ ఉన్నది. తర్వాత ఒకవేళ పెద్దవారై ఉంటే గనక తీసుకెళ్ళి నైలు నదిలో పడేయమనే ఆజ్ఞ ఉన్నది. అటువంటి సందర్భంలో ఒక చిన్న కుమార్తెలో దేవుడు నింపిన ఆ ధైర్యము గల ఆత్మను బట్టి దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను కదా. ఆమె అంటున్నది, నీ కొరకు ఫరో కుమార్తెతో అంటున్నది. అసలు ఆ ఫరో కుమార్తె ఏంటి? ఆమె ఎంత మరి అధికారం కలిగిన వ్యక్తి? అసలు అక్కడున్న పరిస్థితులేంటి? ఈ చిన్న పిల్ల మాట్లాడే మాటలేంటి? నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నానను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా, దేవుని కార్యాలు ఎంత గంభీరాలండి! ఎంత ఆశ్చర్యకరములండి! ఇక్కడ ఆ కుమార్తె చెప్పటము, ఆ మాటకి ఆమె ఒబ్లైజ్ కావటము, అసలక్కడ ఆమె మారు మాట్లాడినట్లుగా లేదు. అసలు నువ్వెవరు? అసలు ఈ పిల్లవాడు ఎవరు? అసలు నీకు ఈ పిల్లవాడికి ఏం సంబంధము? నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? కదా! అసలామె ఆ సమయానికి అసలు ఆ పిల్లను గూడా తల తీసేసేంత మరి అంత అధికారం కలిగిన వ్యక్తి ఫరో కుమార్తె అంటే. అటువంటిది అసలు ఈ పిల్లవాన్ ఈ కుమార్తె యొక్క మాటలకి ఆమె ఎంతో విస్మయం చెందుంటది. విభ్రాంతి చెందుంటది. ఆ మాటల యొక్క తీరుకి ఆమె విస్మయురాలై, ఈ పిల్ల మరి నేను వెళ్లి తీసుకురానా? ఒక హెబ్రీ స్త్రీలోని ఒక ఆమెను దాదిగా తీసుకురానా అని అడుగుతా ఉంది. చూడండి. అసలు ఎంత ఈజీగా మరి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుందో చూడండి. అప్పుడు ఆమె విస్మయురాలై, ఆశ్చర్యచకితురాలై, "ఓ తీసుకురా, తీసుకురా" అని ఆమె కూడా చెప్తా ఉన్నది. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా, ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. హల్లెలూయా! చూడండి, దేవుని ప్రణాళిక. దేవుడు ఆ కుమార్తె హృదయంలో అనుగ్రహింప చేసిన జ్ఞాన వాక్కు, ఆ యొక్క వాక్కు ప్రత్యక్షతకు ఆ యొక్క ఫరో కుమార్తె ఒబ్లైజ్ అయిన తీరు, మరి మోషే మరి తల్లియే ఆయనకు దాదిగా వచ్చి ఆ కుమారుడు పెద్దవాడయ్యేంత వరకు కుమారుని పెంచటానికి మరి ఆ దేవుని యొక్క ప్రణాళిక చూడండి. తల్లి వచ్చినాక, నీవు పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతనిని తీసుకొని వచ్చెను. ఆ సమయంలో ఆ తల్లి మరలా దాదిగా ఉన్న సమయంలో ఆ కుమారుడిని మరి ఒక మరి తన యొక్క విశ్వాసం అంతా, ఆ యొక్క ఐగుప్తుల పరిస్థితి అంతా కూడా ఆమె రంగరించిపోయటానికి దేవుడు కృప దయచేశాడు. ఆ కుమారుడు ఒక విశ్వాస వీరుడుగా సిద్ధపరచబడటానికి, ఒక నాయకుడుగా సిద్ధపరచటానికి ఆ తల్లి అతని హృదయంలో బీజాలు వేసింది. దాని కొరకు ఇక్కడ మిరియాము ఒక సాధనంగా, మరి ఆ యొక్క మోషే ఒక నాయకుడుగా ఆ యొక్క ఫరో కుమార్తె దగ్గర పెంచబడిన అతను సకల విద్యలయందు ప్రావీణ్యుడయ్యాడంట. అంటే ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉంటూ ఆ రాజ భవనములో మరి రాజులతో పాటు కూడా హెబ్రీడైన వాడు పెరుగుతూ, మరి ఆ రాజులతో సమానంగా, రాజకుమారులతో సమానంగా అతను కూడా మరి ఆ చక్కని చదువులు, అక్కడ రాజరికానికి సంబంధించిన సమస్తాలు కూడా అనుభవించటానికి దేవుని ప్రణాళికలో మరి యొక్క అది మరి కార్యము జరిగింది. దాని కొరకు దేవుడు ఒక చిన్న కుమార్తెను, అక్కడ ఒక అక్కగా ఉన్న కుమార్తెను ఇక్కడ వాడుకుంటున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా! హల్లెలూయా! మరి ఇంకను మరి ఈమెలో ఒక చిన్న పొరపాటు ఏంటి? మరి నిర్గమకాండము 15 అధ్యాయంలో చూస్తే, ఇశ్రాయేలీలు ఆ యొక్క ఎర్ర సముద్రము దాటి వచ్చిన తర్వాత మిరియాము తమ్మురును చేత పట్టుకొని మరి అక్కడ స్త్రీలందరూ కలిసి పాటలు పాడుతూ మరి వారందరూ కూడా నాట్యమాడినట్లుగా కూడా మనకు తెలుసు కదా. మరి కానీ మరి ఎప్పుడైతే మోషే ఒక కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు, అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి.
కదా! మానవుని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటదంటే, మరి ఎప్పుడూ ఒకే విధంగా దేవునికి అనుకూలంగా ఉండదండి. ఎప్పుడైతే దేవుని మార్గంలో నడుస్తా ఉంటామో, అప్పుడు ఆత్మతో నింపబడతాం. కానీ ఎప్పుడైతే ట్రాక్ తప్పిపోయామో, ఏదో ఒక శరీరాశ మనల్ని పట్టి పీడిస్తది. అది మనలో దూరుద్ది. మనని నాశనంలోకి నడిపిస్తది. ఇక్కడ ఈమె అసూయ పడుట ద్వారా మరి దేవునికి కోపం రావటం, ఆమెకి కుష్టము కలగటం, మరి 7 దినముల తర్వాత ఆమె బాగు చేయబడటం, తర్వాత మధ్యలోనే ఆమె రాలిపోవటం మనం చూస్తాము. కదా! ఒక చిన్న కుమార్తె, ఒక అక్కగా ఉన్న కుమార్తె మరి గృహంలో మరి అంత గొప్ప కార్యానికి సాధనమైన ఆ కుమార్తె తిరిగి అసూయ అనేటువంటి ఆ యొక్క శారీరక కార్యానికి చోటు ఇచ్చుట ద్వారా ఎంత సమస్యలోకి వెళ్ళిందో చూడండి. నిజంగానే గృహాలలో, కుటుంబాలలో వారికి ఒక అన్నకో, ఒక చెల్లికో, ఒక తమ్ముడికో, ఒక అక్కగానో, చెల్లిగానో ఉంటే వారి యొక్క వివాహమైన తర్వాత మరి ఆడపడుచుగా అనేకమైన విధాలుగా మరి ఆహ్, వచ్చిన కోడల్ని లేకుంటే ఆ మరదల్ని మరి ఎంతో శ్రమలు పెడతారు కదా! లోకంలో కూడా ఒక సామెత ఉంది. ఆడపడుచు హాఫ్ హస్బెండ్ ఏదో అంటారు. మరి అట్టి విధంగా మరి ఆ యొక్క భర్త చేయలేని అధికారం గూడా ఆడపడుచులుగా ఉండి, మరి అధికారం గూడా, పెత్తనం గూడా చెలాయించి, ఆ ఇంటికొచ్చిన కోడల్ని ఎంతో హింసించేటువంటి సందర్భాలు మనము చూస్తాము. అట్టి విధంగా మరి ఇక్కడ మిర్యాము కూడా మరి ఆ కూషు దేశపు స్త్రీని బట్టి అసూయపడటము, విరోధంగా మాట్లాడటము, దానికి తగిన మూల్యము చెల్లించుట మనము చూస్తా ఉన్నాం. ఒక అక్క స్థానంలో ఉన్నావా? మరి నువ్వేం చేయాలి? ఆ కుటుంబానికి మేలుకరమైన కార్యం చేసేదిగుండాలి. చిన్ననాటు నువ్వు చేసిన కార్యమే కాదు. నువ్వు పెద్దదానైన తర్వాత గూడా, నీ ముసలితనం వచ్చిన తర్వాత గూడా, నీ పుట్టినింటిలో నీతో పాటు పుట్టినటువంటి నీ వెనక పుట్టినటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలను వారిని సరైన విధంగా ప్రేమించుటనేది, వారిని గౌరవించి ఘనపరచుటనేది మనం తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత అన్నది. మరి మరి ఒక సహోదరుని చూద్దాం. మన రాజుల గ్రంథంలో మనము ధ్యానించాము. రెండో రాజులు 11 అధ్యాయము 2 వచనములో మరి యెహోరాము కుమార్తెయు అహజ్యాకు సహోదరుడైన యెహోషువ అహజ్యా కుమారుడైన యెహోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను. ఇక్కడ మరి సందర్భం ఏంటని మనం చూస్తే గనక అక్కడ అతల్య అనేటువంటి ఒక దుర్మార్గురాలైనటువంటి ఒక స్త్రీ ఆ దేశాన్ని ఏలినప్పుడు ఆమె అక్కడ ఉన్నటువంటి రాజకుమారులందరినీ కూడా ఆమె చంపించి వేసేసింది. ఒక్కరిని కూడా ఎవరు ఎవరి కుమారులు అహజ్యాకు సంబంధించిన అనేక మంది కుమారులను ఆమె చంపించి వేసి ఆ రాజ్యాన్ని ఆమె కైవసం చేసుకుంది. ఆ సందర్భంలో ఈ అహజ్యా చెల్లెలు ఆమె ఏం చేస్తుందంటే ఆ కుమారుడిని మరి బ్రతికింప చేస్తా ఉన్నది. ఆ కుమారుడిని భద్రం చేసినది. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. నానమ్మ స్థానంలో ఉన్న ఆమె ఏం చేయాలి? తన కుమారుడు యొక్క కుమారుడుకు పుట్టినటువంటి ఎవరో ఆ కుమారుల్లో ఎవరో శ్రేష్టమైన వారిని ఒకరిని తీసి ఆ రాజ్యంలో నిలబెట్టవలసినది. ఆ దుర్మార్గురాలు, ఆ భయంకరురాలు ఏం చేస్తా ఉన్నది? తన కన్న బిడ్డలను తన క మరి మనవ సంతానం అంతటిని కూడా దౌర్భాగ్యంగా చంపివేస్తా ఉన్నది. అప్పుడు మరి ఆ గృహంలో అంటే ఈమె ఎవరు? అహజ్యా యొక్క మరి చెల్లి అంటే అజర్యా మరి ఆ యొక్క అతల్యా కుమార్తెనే కదా! అతల్యా కుమార్తెనే. ఆమెకి కొడుకు, కుమారుడు. ఒకళ్ళు అహజ్యా, ఇంకొకళ్ళు యెహోషబా. ఇద్దరు కూడా ఆమెకి సంబంధించిన వారే. ఇప్పుడు యెహోషువ ఆ తల్లి దుర్మార్గత్వాన్ని ఆమె ఎదిరించినదై, ఆమె హతమైన రాజకుమారులతో చంపబడకుండా మరి అతనిని రహస్యముగా తప్పించెను. యెహోవాషు అనే ఒక వ్యక్తిని తప్పించింది. వారు అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండడు చేత అతడు చంపబడకుండా ఉండెను.
తర్వాత అతను 7 సంవత్సరాల ప్రాయంలో రాజ్యానికి వచ్చి రాజ్య అధికారానికి చేపట్టి అక్కడ రాజ్యం ఏలినట్లుగా మనము ధ్యానించాము. అంటే కుటుంబంలో ఒక చెల్లికి ఒక అక్కకి ఎంత బాధ్యత ఉందో చూడండి. అల్లుడిని మేన కోడళ్ళను కూడా బాధ్యతాయుతంగా పెంచవలసిన బాధ్యత వారి మీద ఉన్నట్లుగా మనం చూడగలము కదా. మన కుటుంబాల్లో మనకు మేనత్తలు మేనమామలు ఉంటారు. ప్రతి ఒక్క కుటుంబంలో ఈ బాధ్యత తప్పనిసరిగా ఉంటది. మరి మేనమామలకైతే చాలా గొప్ప బాధ్యత ఉంది. మన యొక్క భారతదేశంలో సాంప్రదాయాల్లో మేనమామ, మేనత్తలు అనేవాళ్ళు ఎంతో బాధ్యత తీసుకొని మరి వివాహాలప్పుడు ఇంకా రకరకాల సందర్భంలో వారి పాత్ర చాలా మరి ఏమంటారు బాధ్యతాయుతంగా ఉంటది. అదొక గొప్ప రెస్పాన్సిబిలిటీగా మేనమామ అనేవాడు తండ్రి తర్వాత తండ్రిగా ఉండి అనేక బాధ్యతలు నెరవేర్చాలి. మరి అట్టి విధంగా మేనత్తలు కూడా మరి వారిని మరి ఆ పిల్లలు అన్న పిల్లలు లేకుంటే తమ్ముడు పిల్లలు ఎదిగే క్రమంలో వారు కూడా వారి సహాయ హస్తాలు అందించబద్దులై ఉన్నారు. ఇక్కడ ఈమె అన్న యొక్క కుమారుడిని భద్రపరుస్తా ఉన్నది కదా. ఆమెకేమొచ్చింది? తల్లిని ఎదిరించి మరి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? కానీ దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము గ్రహించినదై, దేవుని యందలి భయభక్తులు కలిగినదై ఆ కుమారుడిని దాచిపెట్టి, ఆ కుమారుడు తిరిగి రాజ్య అధికారానికి వచ్చినట్లుగా ఆమె తెర వెనక ఉండి, ఆమె ఆ యొక్క సాహస కార్యం చేస్తా ఉన్నది. తల్లికి తెలిస్తే ఈమెను కూడా చంపేస్తది కదా. మనవ సంతాన్నే చంపివేసిందంటే ఆ దుర్మార్గురాలు మరి కూతుర్ని కూడా ఊరుకుంటదా? కూతుర్ని కూడా చంపేస్తది. కానీ ఆమె తన మరణమైనా కూడా కానీ ఆమె దాన్ని మరి ఎదిరించినదై భయపడక మరణమైనా చనిపోయినా పర్వాలేదు, నన్ను చంపేసినా పర్వాలేదు, ఒక కుమారుడు నా అన్నకు ఒక కుమారుడు అతని తర్వాత రాజ్యాన్ని ఏలాలని ఇక్కడ ఈమె మరి అట్టి విధంగా మరి ఆ కుమారుడిని ప్రొటెక్ట్ చేసినట్లుగా అతను తిరిగి తన తర్వాత రాజ్యాన్ని ఏలినట్లుగా మనము చూడగలము. తర్వాత బైబిల్ గ్రంథంలో రాయబడిన ఇద్దరు అక్క చెల్లెళ్ళు నిజంగా మరి వాళ్ళు ఒక రికార్డు స్థాయిలో ఒక రికార్డు స్థాపించారండి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు మరి మరియా మరి మార్తా. వీరి గురించి మనం చూస్తే గనక లూకా సువార్తలో రాయబడి ఉంటది. మరలా యోహాను సువార్తలో కూడా రాయబడింది. వీళ్ళ గురించిన పరిచయము మరి కదా. మరి వాళ్ళు ప్రభు గురించి మరి ఆ యొక్క ఉన్నప్పుడు ఆ యొక్క బేతని అనే గ్రామంలో ప్రభు గురించి విన్నప్పుడు మార్త వెళ్ళి ప్రభుని ఆ ఆ గృహానికి ఆహ్వానించటం, మరి ఆయన కొరకు అనేకమైన డిషెస్ తయారు చేసి ఆయనకి కమ్మని భోజనం పెట్టాలని ఆమె ప్రయాసపడటం. మరి అయితే అన్ని ఏం పట్టించుకోకుండా మరి ప్రభు నోటి వెంట వస్తున్న మాధుర్యమైన మాటలు వింటూ ముగ్ధురాలై ఆయన పాదాలెద్దు కూర్చొని ఆయన బోధ వినటం. మరి మార్త అసూయపడి, ఇదిగో అయ్యా నేను ఎంత కష్టపడుతున్నాను, నీకు చింత లేదా? నా చెల్లికి మన నాకకు చింత లేదా? మరి నాకు సహాయంగా రావట్లేదు నా మాట్లాడటం, ఇవన్నీ మనకు తెలుసు. వీరు ఎవరు అని బైబిల్ గ్రంథం మరొకసారి పరిచయం చేస్తుందంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనము. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. ఒకళ్ళు లాజరు, అతనికి చెల్లెండ్రిద్దరు ఉన్నారు. మరియా మార్తలు ఉన్నారు. వీళ్ళు ఎవరు అంటే గనక మరి ప్రభుకి ఉపచారం చేసినటువంటి మార్త, మరి మరి ప్రభుకి ఆ యొక్క ప్రభు తలకు అత్తరు పూసి ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియా. ఇద్దరు సిగ్నిఫికెన్స్ ఉమెన్స్ ని వారు అక్క చెల్లెలుగా మరి ఆయన లాజరు కలిగి ఉన్నాడు. దేవుని కొరకైన పాత్రలుగా ఉన్న వారిని తన జీవితంలో అక్క చెల్లెలుగా కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని కొరకు ఏమైనా చేయటానికి ముందుకు వచ్చే ఇద్దరు అక్క చెల్లెలు కలిగిన అతని జీవితం ఎంత ధన్యకరమో చూడండి.
ప్రభువుని సేవించాలన్న తపన పడే ఒక మార్త వలె ప్రభువు మాటలు వింటూ ప్రభువు మార్గంలో నడవాలి. ప్రభు కొరకు తనకున్న శ్రేష్టమైన దాన్ని ప్రభు కొరకు ఇచ్చివేసి ఆయన మహిమపరచాలని తనకున్నటువంటి ఆదాయం అంతటిని ఖర్చు పెట్టి ఆ యొక్క అత్తరు తీసుకొచ్చి అతని పాదముల మీద పోసి ప్రభు మీద పోసి ఆమె ఎట్టి విధంగా అభిషేకించిందో, తన తల వెంట్రుకలతో తుడిచిందో, ఆ మరియా ఆ యొక్క మార్త అనే అక్కచెల్లెలు కలిగిన ఆ లాజరు జీవితం ఎంత ధన్యమో చూడండి. అక్క చెల్లెళ్ళు ఆయన దేవుని యందలి భయభక్తులు కలిగి మరి ఆ యొక్క లాజరు చనిపోయినప్పుడు అతన్ని ఎలాగున అతన్ని తిరిగి పొందుకున్నారో చూడండి. ఇద్దరు అక్క చెల్లెల యొక్క ప్రార్థనా జీవితం, వారు కలిగి ఉన్న ఆ యొక్క భయభక్తులు కలిగిన జీవితంలో నుంచి తమ యొక్క తమ్ముడిని తిరిగి ఎలా పొందుకున్నారో చూద్దాం మనం. ఇక్కడ మార్త ప్రభుని ఎదుర్కొంది. ప్రభు ఆ బేతనీ గ్రామానికి వచ్చాడు. ఆయన ఎక్కడో ఉన్నాడు. మరి 4 దినాల తర్వాత తీరిగ్గా వచ్చాడు ఆయన ఒక మహిమా కార్యం చేయటానికి. మార్తకి ఈ విషయం తెలిసింది. ఇక పరుగులెత్తి వెళ్ళిపోయింది. మార్త వచ్చి యేసు ప్రభుతో అంటుంది, "నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునయ్యా. నువ్వు రావటం లేట్ వచ్చావు. కుమారుడు రోగి అన్నప్పుడే నువ్వు వచ్చుంటే ఆ కుమారుడు యొక్క రోగాన్ని నువ్వు ముట్టి బాగు చేసేవాడివి. కుమారుడు చక్కగా మరి బతికేవాడయ్యా. ఇప్పుడు అతను చనిపోయాడయ్యా. నువ్వు ముందొస్తే బాగుండేది ప్రభువా. నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నాకు సహోదరుడు చావకుండా ఉండేవాడయ్యా. నువ్వు తొందరగా ఎందుకు రాలేదు ప్రభువా" అని అంటూ అక్కడ ఒక మాట అంటుంది. యోహాను సువార్త 11, 21, 22లో, "ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును" అనెను. ఆమె విశ్వాసం చూడండి ప్రభు మీద. దేవుడు ప్రభు తండ్రిని ఏది అడిగినా కూడా మరి తండ్రి అనుగ్రహింప చేస్తాడు. ఇప్పుడైనా కూడా నువ్వు తండ్రిని అడిగితే నా కుమారుణ్ణి, నా యొక్క తమ్ముణ్ణి మరి దేవుడు బ్రతికిస్తాడయ్యా. నువ్వు దేవుడు వేడుకుంటే చాలు, నా తమ్ముడు బ్రతుకుతాడని ఇక్కడేమో మాట్లాడుతా ఉన్నది. ఆ! కదా! వాళ్ళిద్దరి మధ్య గొప్ప సంభాషణ, దీర్ఘమైన సంభాషణ కలుగుద్ది. ప్రభు అంటాడు, "మార్తా, నువ్వు నమ్ముచున్నావా?" అంటాడు. "అవునయ్యా, నేను నమ్ముతున్నాను. నువ్వు రానయ్యన్నా మరి పునరుద్ధానుడు కానయ్యున్నావు. పునరుద్ధానంలో అందరూ కూడా లేస్తారయ్యా. నాకు ఈ విషయాలు తెలుసయ్యా" అంటుంది గాని, "మార్తా, నువ్వు నమ్ముచున్నావా?" అని ప్రభువు మాట్లాడతాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అది ఎప్పుడూ కాదు. అంత్య దినమున మరి ఆ యొక్క మరి పునరుద్ధానక సమయం కాదు గాని, ఇప్పుడు నమ్మితే ఇప్పుడే నీకు కార్యం జరుగుద్దని అక్కడ ప్రభు ఆమెతో సంభాషణ మరి చేస్తున్నట్లుగా మనము చూడగలము. అక్కడ ఆమె అంటుంది, "అయ్యా, నాకు తెలుసు మరి నువ్వు అంత్య దినాన నువ్వు మరి ఆ పునరుద్ధానములో నా తమ్ముడు లేస్తాడని నాకు తెలుసు. మరి నీకు సహోదరుడు మరలా లేస్తాడమ్మా" అని ప్రభువు చెప్తా ఉంటే ఆమె ఫ్యూచర్ ని చూస్తా ఉన్నది. అంటే ఆమె విన్నటువంటి బోధ ప్రభువు మరి తనలో మృతి చెందిన వారిని తిరిగి బ్రతికిస్తాడనే ఆ బోధన బట్టి విన్న ఏదైతే ఆమె హృదయంలో విన్నదాన్ని విశ్వసించిందో దాని ప్రకారంగా మాట్లాడుతుంది గాని ప్రభు యొక్క శక్తి, ఆ మహిమాన్వితమైన శక్తి ఇప్పుడైనా అతనిని పునరుద్ధానుడుగా లేపగలడు అనే సంగతి ఆమెకు అర్థం కాలేదు. ఇక్కడ ఏమంటుంది, నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును. అంటే ఈమె స్పిరిచువల్ లెవెల్ ఒక స్థాయి వరకే ఆగిపోయింది. కానీ మార్త దగ్గరకు వచ్చేటప్పటికి మార్త ఏం చేసిందంటే 11:32లో అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, "ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును" అనెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూల్గుచు అతనిని ఎక్కడ ఉంచితిరి అని అడుగగా, అక్కడ చూడండి మరి చేస్తున్న పని రావటంతోనే అతని పాదల మీద, యేసయ్య పాదముల మీద పడి ఆయనను చూచి మరి ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల సహోదరుడు కన్నీటితో ఆయనని వేడుకుంటా ఉన్నది. ఆయన పాదాలు పట్టుకొని ఉన్నది. అబ్బా, ఇద్దరు సహోదరులు మరి తన యొక్క తమ్ముడు గురించి, ఒక అన్న గురించి ఎంత ప్రయాసపడుతున్నారో చూడండి. కుటుంబాలలో మన మీద, స్త్రీలైన మన మీద
ఎంత గురుతరమైన బాధ్యత ఉందండి. ప్రతి స్టేజ్ లో కూడా మనము మన గృహంలో వారిని రక్షణలోకి నడిపించడానికి, వారి గురించి ప్రార్థన చేయటానికి, వారికి కలిగిన ఆ ప్రాణాపాయాల్లో మనం వారిని ఆ పోరాటాల్లో, ఆ మరణ పోరాటంలో మనము కూడా పాలిభాగస్థులమై వారు తిరిగి బ్రతికించబడి ఆ యొక్క దీర్ఘాయువులో జీవించటానికి మరి చూడండి, మరి ఎంత గొప్ప బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. ఒక చిన్ననాట మరి మిరియాము వలె మరి ఆమె చేసినటువంటి ఆ కార్యము, ఆమె పలికిన ఆ మాటలు, మరి ఆ యొక్క మోషే పక్షాన మరి ఆమె నిలబడిన తీరు, మరి యెహోషువ మరి తన యొక్క మేనల్లుడు చనిపోతా ఉంటే, అన్న కొడుకు చనిపోతా ఉంటే ఆమె ప్రాణాలకు తెగించి ఎట్టి విధంగా ఆమె అక్కడ నిలబడుతుందో, అసలు ఈ వాక్యాలన్నీ అసలు వీళ్ళ గురించి మనం ధ్యానిస్తా ఉంటే అబ్బా, బైబిల్ గ్రంథంలో స్త్రీలు ఇంత గొప్ప స్థాయి కలిగి ఉన్నారా? మరి మనము ఏ స్థాయిలో ఉన్నాం? మన కుటుంబాలలో, మన యొక్క కుటుంబ సంబంధ బాంధవ్యాలలో ఒక స్త్రీగా ఈ భూమి మీద ఒక ఒక కుమార్తెగా, ఒక అమ్మాయిగా, ఒక గర్ల్ గా పుట్టిన మనము ఎదుగుతున్న ఈ క్రమంలో ఎలాగున మన బాధ్యతలు మనం నెరవేరుస్తా ఉన్నాం. నేను ఇవన్నీ కూడా నాకు ఒక రోజు తలంపు వచ్చింది. ఇక ఉమెన్స్ డే సందర్భంగా మా యొక్క స్త్రీ యొక్క జీవితం ఏ స్టేజ్‌ల గుండా ఎలా వెళ్తదని, ఆ జీవితాన్ని నేను అవలోకించుకుంటూ వచ్చాను. నా చిన్ననాటి జీవితం, నా బాల్యం, నా యవ్వనం, తర్వాత నా యొక్క వివాహ జీవితం, ఈ యొక్క కుటుంబాలతో ఉన్న అనుబంధాలు, ఎవరెవరి ద్వారా నేనెలా నడుచుకుంటూ వచ్చాను, ఈ కుటుంబ బంధాలలో ఎలా నా జీవిత యాత్ర నడిచిందని అదంతా నేను ఆలోచించుకుంటూ వస్తే మరి దేవుడు ఈ యొక్క స్త్రీలను నాకు జ్ఞాపకం చేశాడు. నిజంగానే ఈ లోకంలో మనం మనదైన ఒక ముద్ర వేయవలసిన వారమై ఉన్నామండి. మన ప్రత్యేకతను మనం చాటుకున్న బద్దులమై ఉన్నాం. ఈ లోకంలో బ్రతకటం, ఎన్ని సంవత్సరాలు బ్రతకటం, ఒక 65 ఏళ్ళు బ్రతకటం అది గొప్పతనం కాదు గాని, ఈ బ్రతికిన బ్రతుకులో మనం ఏం చేసాం? ఏ కార్యాలు చేసాం? మన కుటుంబాలలోని రక్షింపబడిన వారి కొరకు మనం ఏమైనా ప్రార్థన చేశామా? వారి కష్ట నష్టాలలో ఉన్నారు, వారికి ఏమైనా చేయూతను అందించామా? వారు ఎదిగే క్రమంలో వారి కొరకు మనం ఏమైనా సపోర్ట్ చేశామా? వారి ఆత్మీయ జీవితం కొరకు మనం ఏమైనా ప్రయాసపడ్డామా? ఆ రక్షణ కొరకైన ప్రయాసం మనం ఏమైనా పడ్డామా? ఇవన్నీ మనం చేయబద్దులమై ఉన్నామండి. వారికి ఏమన్నా ప్రాణాపాయాలు ఉన్నప్పుడు మనమేమన్నా మన ప్రాణాలు అడ్డు వేసామా? వారు మరణ పడకల్లో ఉన్నప్పుడు మనమేమన్నా వారి గురించి విజ్ఞాపన చేశామా? వారు తిరిగి మరి ఆ యొక్క మరణ పడకల నుంచి విడిపించబడటానికి మన వంతు సహాయం మనం ఏమన్నా చేశామా? ఇవన్నీ ఆలోచిస్తే మన మీద ఎంత బాధ్యత ఉందండి. ఈ లోతైన అనుభవంలోకి మనం వెళ్ళాలి. మన కొరకే మనం జీవించుట కాదు. పుట్టిన దగ్గర నుంచి గిట్టేంత వరకు కూడా ఎన్ని రకాలుగా ఈ లోకంలో మనం మన కుటుంబాల్లో వారికి మరి ఉపయోగపడే పాత్రలుగా ఉంటాము. మరి సంఘానికి ఉపయోగపడే పాత్రలుగా ఉంటాం. అందుకే మనను మనం దేవునికి అవైలబుల్ గా ఉంచుకోవాలి. ప్రభు మనని వాడుకోవటానికి మరి ఆ యొక్క మ అందుబాటులో మనం ఉండగలిగితే ఏ ఏజ్ లోనైనా, ఏ స్టేజ్ లోనైనా దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడండి. కనుక మన మీద అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ బాధ్యతలు మన మీద ఉన్నాయి. నా మట్టుకు నేనైతే నేను చేయగలిగినంత నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలకి నేను చేశానండి. నా గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలను. ఈ దినం వరకు కూడా వారి గురించి నేను ప్రార్థన చేస్తాను. నా అనుదిన జీవితంలో నా అనుదిన ప్రార్థనలో వారి గురించి జ్ఞాపకం చేసుకొని వారి గురించి ప్రార్థన చేస్తాను నేను. వారికి నేను ఎంత సహాయం చేశానో నాకు తెలుసు. ఐ గేవ్ దెమ్ మై లైఫ్. ఒక అక్కగా మరి ఇంట్లో నేను పెద్దదానిగా మరి దేవుడు నన్ను ఈ లోకంలోకి తీసుకుని వచ్చాడు. నా మీద ఎంతో బాధ్యత ఇచ్చాడు. నా కుటుంబ బాధ్యతలతో పాటు కూడా నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు వాళ్ళ బాధ్యతను ఎంతో తీసుకొని వారి కొరకు నేను ఎంత చేయగలిగానో అంత నేను చేసుకుంటూ వచ్చానండి. కనుక వారి గురించి కన్నీరు గార్చాను. వారిని రక్షణలోకి నడిపించబడటానికి ప్రయాసపడ్డాను. వారికి ఆర్థికంగా సహాయం చేయటానికి నేను ప్రయాసపడ్డాను. మరి వారిని దేవునిలో ప్రోత్సహించడానికి ప్రయాసపడ్డాను. ఈ దినం కూడా మరి మరి అమ్మ లేదు, నాన్న లేరు. వారికి నేనే తల్లినై వారి గురించి ప్రార్థించడానికి దేవుడు నాకు బాధ్యత అప్పచెప్పాడు. కనుక స్త్రీలమైన మనము ఒక అక్క స్థానంలో, ఒక చెల్లి స్థానంలో ఉన్న మనము అసూయతో నిండకుండా, అసూయ అనే దానికి చోటు ఇవ్వకుండా, లోక శరీరానికి మనము చోటు ఇవ్వకుండా, మనము
దేవుని యందలి భయభక్తులు కలిగిన వారమై మన కుటుంబంలో ఈ బాధ్యత, అక్క చెల్లి బాధ్యతను మనం నెరవేర్చుదుము గాక. కుమార్తె బాధ్యత కుమార్తెలు నెరవేర్చారు, కుమార్తెలు ఉన్నవారు. మరి అక్క చెల్లి బాధ్యతను మనం నెరవేర్చువారుగా మనం ఉండటానికి దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ఇట్టి అభిషేకము, అట్టి దేవుని ఆత్మయందలి తీవ్రత, అట్టి ఆత్మయందలి అవగాహన తన కుటుంబంలో ఉన్న వారి యొక్క ఎడల ఆ బాధ్యత, అది ఆత్మతో నింపబడితేనే గాని ఎదుటి వారికి మనం సహాయం చేయలేమండి. నేను, నా జీవితం, నా భర్త, నా పిల్లలు మనం గిరిగీసుకుని జీవిస్తాం. ఇంకా నువ్వు పోటీ తత్వాలు ఉంటాయి. ఆ అన్నయ్య కాస్త ఎక్కువ ఉందా, చెల్లి కాస్త ఎక్కువ ఉందా, వాళ్ళ పిల్లలు ఎక్కువ చదువుకుంటున్నారా, ఈ పోటీ తత్వం ఉంటది. కానీ అందరినీ మనవారుగా చేసుకొని వారిని ఆత్మీయ జీవితం యొక్క ఆ క్రమంలోకి వారిని కూడా తీసుకురావటానికి మన వంతు ప్రయాస మనం పడాలండి. ఇది మన బాధ్యత. ఒక గృహంలో ఒక తల్లిదండ్రులకి, ఒక ఒక వారి కడుపును పుట్టిన మనము అందరినీ ఒక తాటికి దేవుని మార్గంలో మళ్ళించటానికి దేవుడు మనకిచ్చిన ఆ ప్రార్థన జీవితాన్ని, ఆ శక్తి సామర్థ్యాలని మరి వినియోగించుదుము గాక. మన కొరకే మనము పరిమితి కాకుందుము గాక. పెళ్ళైపోయింది, అత్తగారింటికి వెళ్ళిపోయాను, నాకు భర్త, నాకు పిల్లలు, నా కుటుంబం, ఈ స్వార్థ జీవితంలో మనం ఉండక మన ఇంటి వారికి కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామో పుట్టినింటి వారి మేలు కొరకు, క్షేమం కొరకు కూడా మనం జీవించబద్దులమై ఉన్నాం. చేయగలిగినంత సహాయము మనము చేద్దాం. మరి ఈ జీవితంలో నేను నేర్చుకుంది ఇది ఒక్కటేనండి. ఎవరు నా రీచ్ లో వచ్చినా, వాళ్ళు రక్త సంబంధులు గాని, అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని, బయట వారు, ఇరుగువారు, పొరుగువారు, నా యొద్దకు ఒక సహాయంతో నేను వస్తే మాత్రం నేను ఖచ్చితంగా చేసేస్తాను. నా గురించి నేను ఆలోచించను. అయ్యో, ఈ రూపాయి నేను పెట్టుకుంటే ఇది నాకు అవసరం పడుద్ది కదా, నాకు భవిష్యత్తుకి మరి అవసరం వద్దు, నేను ఎన్నడూ కూడా అలాదా. ప్రభువు నా మాదిరి ఉన్నాడు, నా గురై ఉన్నాడు. ఆయన ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి నా కొరకు ప్రాణం ఇచ్చి ఆయన తన జీవితాన్ని నా కొరకు ఇచ్చి వేశాడు. ఆ దేవాది దేవుని ప్రేమను నేను చూపించడానికి, నాకు కలిగిన సమస్తాన్ని కూడా నన్ను నేను వేయపరచుకోవటానికి, ప్రభు ప్రేమ మాదిరిలో నడవటానికి దేవుడు నన్ను ప్రసాదనంగా పెట్టుకున్నాడు. మనం అందరం కూడా ఎట్టి విధంగా మన గృహంలో ఉన్న వారిని ప్రేమించటానికి, చాలా సార్లు ఈ అసూయలతోనే కుటుంబాలు గడిచిపోతాయి. మరి పోట్లాటతోనే కుటుంబాలు గడిచిపోతాయి. విభేదాల్లోనే కుటుంబాలు గడిచిపోతాయి. డిఫరెన్సెస్ లోనే, ఈ యొక్క డబ్బులు బేరీజులోనే, ఆస్తి అంతస్తుల బేరీజులోనే గడిచిపోతాయి. వాటన్నిటిని అధిగమించిన వారమై దేవుని ప్రేమకు బద్దులమై దేవుని మార్గంలో నడుస్తూ దేవుని పోలికలో ఆయన ప్రేమను ధరించిన వారమై, ఆత్మ అభిషేకంతో నింపబడిన వారమై, ఒక అక్క ఒక చెల్లి స్థానంలో నుండి మన కుటుంబంలో వారందరి రక్షణ కొరకు, మన కుటుంబంలో ఉన్న వారందరి కొరకున ఆయా సందర్భాలలో ఆ ప్రార్థన సహాయము, ఆ మోరల్ సపోర్టు, ఇంకను మనం ఏమేమి చేయగలమో అవన్నీ మనము చేసి మన వంతు పాత్రను, ఒక అక్క చెల్లి పాత్రను నిర్వహించడానికి దేవుడు మనందరికీ తన కృప దయచేయును గాక. స్త్రీలుగా మన మీద పెట్టబడిన ఈ బాధ్యతాయుతంగా మనం నెరవేర్చుదుము గాక. ఈ కృప దేవుడు మన టీంలో ఉన్న వారందరికీ, వాక్యం వింటున్న వారందరికీ అనుగ్రహింప చేయును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.